ఏవండో వెల్కమ్ టు గోదారమ్మ. ఏంది గోదారమ్మ మళ్ళీ కర్బూజాకి వస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మీరు అనుకునేది నిజమే. నేనైతే కర్బూజా ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. మొన్న పుచ్చకాయ ఐస్ క్రీమ్ చేశాను కదా, ఇప్పుడైతే కర్బూజా ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మొన్న చేసిన తప్పు అయితే ఇప్పుడు చేయట్లేదండి. అప్పుడైతే తెగలేదు కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు సేమ్ అట్లాగే చేశాను, కానీ కొంచెం వెరైటీగా చేశానండి. దీని వీడియో అయితే త్వరలో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా తెగిపోయిందో. చాలా టేస్ట్గా ఉంది. ఇంట్లోనే చేసుకోవచ్చండి మనం హైజీనిక్గా. బయట అలా ఎలా వేస్తారో ఏంటో తెలియదు కదా, మీ ఇంట్లో కూడా కర్బూజా ఉంటే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చిందండి ఐస్ క్రీమ్. చూసారా ఫ్రెండ్స్, ఎంత థిక్నెస్గా భలే ఉంది కదా. ఇప్పుడైతే నేను రివ్యూ ఇస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా.